సో దేవుడు కూడా మన జీవితంలో ప్రతిదీ ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారం, ఆయన సమయంలో మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారం మేలు చేయాలని ఆశపడిన ప్రభు ఈరోజు మనకి ఇవ్వబడిన అవకాశాలని, తరుణాలని సద్వినియోగపరుచుకుని ద పేషెన్స్, ద ఫ్రూట్ కాల్డ్ పేషెన్స్. వాడు బుద్ధి ఎక్కడో పనికిమాలతో చేరి పనికిమాల బుద్ధిలో చేయడికి, వీడి మాటలు నాది కాదు, ఈ బూత్ మాటలు మా ఇంట్లో రావు, ఎక్కడి నుండో నేర్చుకున్నాడు ఈ దరిద్రుడు అని తిడతారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు చూడండి, చిన్నది రాకపోతే, చిన్నది జరగకపోతే, చిన్నది కోల్పోతే దేవుడిని దూషిస్తారు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరిగింది, దేవుడు అంటే నాకు ఎందుకు ఇది కావాలి, దేవుడు అంటే నా భర్త ఎందుకు విడిచిపోయాడు, దేవుడు అంటే నా భార్య ఎందుకు ఈ ద్రోహం చేసింది. ఆగు. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హర్ పేషెన్స్. ఓర్చుకునేది. ఏం పట్టించుకుంటున్నా దీన్ని చెబుతుంది. దేవుడు మనల్ని చూసి అంగీకరించగలుగుతున్నాడా? సో ఈ ప్రశ్నతో మీ దగ్గర వదులుతున్నానండి. పరిశుద్ధాత్ముడు ఏంటి మీతో మాట్లాడేది? నీతో ఏంటి చెప్తున్నాడు దేవుడు? భారాలతో వచ్చావేమో, దేవుడు అంటాడు ఆ భారాలు నీకు మేలుగా చేస్తా. కష్టాలతో వచ్చావేమో, దేవుడు అంటాడు ఆ కష్టమే నీకు మేలుగా మారుస్తా. ఏంటి ప్రభావం మేలు అంటావా? నీ స్వభావం మారుస్తా. నీ చేతి పైన ఆశీర్వదించగలిగిన దేవుడు. శ్రమలు కలగచ్చేమో, శ్రమలు ఈరోజు మా ఆశీర్వాదం అన్నప్పుడు శ్రమలు లేవా అనొద్దు. బైబిల్ సరిగ్గా చదవలేదు అర్థం. ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అన్నదప్పుడు తెలుగు బైబిల్లో కింద ఉంటుంది స్టార్ వేసి ఏమని, శ్రమలతో పాటు. అంటే శ్రమలు కూడా ఎన్ని పర్సెంట్ అంట? 100% అంట. శ్రమలు కూడా ఆశీర్వాదమే. నమ్ముతారా? ఎందుకంటే ఆ శ్రమలు నిన్ను గొప్పని చేస్తుంది. ఆ శ్రమలో నీలో నిన్ను క్యారెక్టర్ డెవలప్మెంట్, దేవుని మీద ఆధారపడేవారిగా నీ విశ్వాస పరీక్ష. ఆ శ్రమల్లో నుండి నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఇతరులు దేవుని చూసి మహింపరచగలుగుతారు.